కాబట్టి దాని పేరు మీద మనం ఎందుకు కొట్టుకోవాలి? నీకు జీసస్ నచ్చిందా మొక్కు, నాకు వచ్చే నష్టమైంది. అల్లా నచ్చిందా మొక్కు, నాకు వచ్చే నష్టమైంది. రాముడు నచ్చిందా మొక్కు, నాకు వచ్చే నష్టమైంది. నువ్వు ఏది మొక్కినా మొక్కకపోయినా అందరం అట్లనే కొడతాం, అందరినీ అట్లనే చేస్తాం. అందరి మీద ఒకటే రకంగా ఎండ కొడుతుంది, ఒకటే రకంగా ఇంకోటి అవుతుంది. కాబట్టి దాని గురించి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరము నీ గుళ్ళ కానీ, నీ మసీదులో కానీ, నీ చర్చిలో కానీ, ఇంట్లో కానీ నీకు నచ్చినట్టు బతుకు. నీ ఇంట్లో బట్టలు లేకుండా తిరిగి నాకు సంబంధం లేదు. రోడ్డు మీదకి వస్తే అందరం ఒక చట్టాన్ని, ఒకటే కామన్ చట్టాన్ని పాటిద్దాం. అది భారత రాజ్యాంగం. అయిపోయింది కదా, లొల్లి ఎక్కడిది? రాజ్ కమల్ సార్, సాధారణమైన పౌరులకి ఈ దేశంలో మామూలుగా ప్రాణాలు కాపాడుకోవడం కష్టం అవుతుంది. ఈ దేశాన్ని అంటే భారతదేశాన్ని కాపాడే దేవుడు ఒక ఆయన ఉండాడు. ఖచ్చితంగా దేవుడే ఈ దేశానికి. తప్పకుండా బ్రదర్, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం. ఓకే, ఎంతో మంది రోజుకు 100 మందిని చంపిన రాజులు ఇలా ఉన్నారా? నీ అంతలు ఉన్నారా? సో ద కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై. రాజులు లేవు, రాజ్యాలు లేవు, అన్ని మట్టిలో కలిసిపోయినాయి. వాడు చేసిన మంచి చేస్తే మంచి ఉన్నది, వాడు చెడు చేస్తే చెడు ఉన్నది. ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. అందుకే కీర్తి శేషులని రాస్తారు. వాడు మంచిగా చేసిండు అనుకో సకీర్తి, వాడిని మంచోడని పోగొడతారు, మంచోడని గుర్తు చేసుకుంటారు. చెడు చేసిండనుకో వాడు దుర్మార్గుడు ఉండే మంచిగా చచ్చిండు అని గుర్తు చేసుకుంటారు. అంతే. కాబట్టి ద కిల్లర్, ప్రకృతి అందరిని చంపేస్తుంది, ఈ చంపినని కూడా చంపేస్తుంది. కాబట్టి మనం అనుకుంటున్నాం మనం ఏదో కంట్రోల్ చేస్తున్నాం, మనం ఏదో చేస్తున్నామని ఎవడని అనుకుంటే అది భ్రమ. ఓకే, ఒకప్పుడు భూమి మీద డైనోసార్లు ఉండాలని ప్రకృతి అనుకుంది కాబట్టి ఉన్నాయి, వద్దు అనుకున్నది కాబట్టి లేవు. ఇవాళ అనేక గ్రహాల్లో, మార్స్లో అన్నిట్లో నీళ్లు ఉండే ఒకప్పుడు అని వాళ్ళు శాస్త్రవేత్తలు చూపెడుతున్నారు. ఓకే, ఆ యొక్క రోవర్లు పంపించి. మరి ఒకప్పుడు నీళ్లు ఉన్న గ్రహాల మీద ఇవాళ ఎందుకు లేవు? ఒకప్పుడు జీవం ఉందని చెప్తున్న గ్రహాల మీద ఇవాళ ఎందుకు లేదు? నువ్వు నేనైతే పోలే కదా గ్రహాల మీదకి, నువ్వు నేను చెడగొట్టలే కదా. అంటే మనకేమర్థమవుతుంది? ప్రకృతి కావాలనుకుంటే ఉంటుంది, ప్రకృతి వద్దనుకుంటే ఉండదు. ఇలా ఒక 75% నీళ్ళే ఉన్నాయి, 25% భూమి ఉంది. ఓకే, ఆ 75%లో కూడా ఎక్కువ శాతం గడ్డగట్టి ఉన్నది. అది సైబీరియాలో కావచ్చు, అంటార్క్టికాలో కావచ్చు, ఈ ఆర్క్టిక్ కావచ్చు, చాలా చోట్ల. ఆ గడ్డగట్టింది జరిగినా మిగిలిన 20% భూమి నీళ్ళలో మునిగిపోతుంది. మరి అది గడ్డగట్టేటట్టు ఎందుకు చేసిర్రు? రేపు ఫ్యూచర్లో అది కరిగేటట్టు చేసే అవకాశం ఉండొచ్చు. నువ్వు నేను చెప్తుంటదా? పోనీ ఈ యొక్క పాస్టర్లని, ఈ ఇమాంలని, ఈ పూజారులని పూజలు చేసి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఒక 0.0% మార్చమని చూద్దాం. సూర్యుని తూర్పున వచ్చే బదులు పడమర వచ్చి రెడీ చేయమని చూద్దాం. అంటే ఎవ్రీథింగ్ ప్రకృతే చేస్తున్నది, ప్రకృతే చేస్తుంది. రేపొద్దున ఈ భూమి మీద ఆక్సిజన్ ఉండొద్దు అని ప్రకృతి అనుకుంటే 2 నిమిషాల్లో తీసేయగలుగుతుంది. ఈ భూమి మీద చెట్లు పెరగాలనే కాన్సెప్ట్ని అక్కడెక్కడో సూర్యుడు ఎండగొడితే ఇక్కడ పెరగాలనేది నువ్వు నేను చెప్తే వచ్చింది ఆ కాన్సెప్ట్. ఏ భూమి మీద ఏది వేసినా భూమిలో మట్టిలో కలుపుకొని అది మట్టిలోకి చేసుకోవాలనే కాన్సెప్ట్ని నువ్వు నేను చెప్తే వింటుందా భూమి, ప్రకృతి? కాబట్టి ప్రకృతి ఏం చేయాలనో అని చేస్తుంది. ప్రతి ఒక్కరికి శిక్షలు వేస్తుంది. ప్రకృతి కనికరం ఉండదు. కనికరం ఉంటే ఒక జీవిని చంపుకొని తినకపోతే ఇంకో జీవి బతకలేని పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తుంది ప్రకృతి? కొన్ని జీవులనేమో కేవలం గడ్డి తిని బతికేటట్టు చేస్తుంది, ఏనుగు, మేక, ఇంకోటి. కొన్ని జీవులనేమో అసలు వేరే జీవిని చంపకపోతే అది బతకలేదు, పులి, సింహం, ఇట్లా. ఎందుకు పెడుతుంది అట్లా? చంపడం నేరం అయితే. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే దాన్నే కర్మ అంటారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. చర్య ప్రచర్య తప్పకుండా ఉంటుంది. మనం చేసింది తప్పకుండా మనం అనుభవించేటట్టు ప్రకృతి చేస్తుంది. బుద్ధిమంతులు అది గ్రహిస్తారు, బుద్ధి లేని వారు గ్రహించరు. అంతే. నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా ఫర్ ఎవ్రీ దానికి తప్పకుండా వాళ్ళు ఇవాళ ఎవరైతే ప్రకృతి సృష్టించిన అందరి కోసం కాకుండా కొందరి కోసం చేస్తే తప్పకుండా ఆ శిక్ష అనుభవిస్తాం. అప్పుడు ఎవరో చేసిర్రు ఏది ఈ వీటిని ఏమంటారు, ఈ బీస్ ఉంటాయి కదా, బీస్. సో వాటిని లేకుండా చేసే ప్రయత్నం చేస్తే పరపరాగ సంపర్కం జరగకుండా భూమి మీద మొక్కలు పెరగడం ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారు? మళ్ళీ బీస్ పెంపకాన్ని మళ్ళీ చేశారు. వాళ్ళు తప్పును తెలుసుకున్నారు మనుషులు. అంటే ప్రతి దానికి కాన్సిక్వెన్స్ ఉంది. అట్లనే ఈ దుర్మార్గులు కూడా తప్పకుండా శిక్ష చేస్తుంది ప్రకృతి. వాళ్ళు గ్రహిస్తారో లేదో అది తర్వాత ముచ్చట, కానీ తప్పకుండా శిక్ష చేస్తుంది. ఎస్ బ్రదర్, రాజ్ కుమార్ బ్రదర్. షేక్ యాకూబ్ అన్నా, డూ ద వీడియో ఆన్ మోడీ కన్స్ట్రక్షన్ బికాస్ ఇట్ వాస్ కొలాప్స్డ్ విత్ ఇన్ 4 అట్లా చాలా ఉన్నాయి బ్రదర్. ఒక్కొక్కటి మాట్లాడదాం. రాజ్ కుమార్ బ్రదర్, సార్ సాధారణమైన పౌరులకి ఈ దేశంలో మామూలుగా ప్రాణాలు చెప్పినట్టు సేమ్ ఉన్నట్టుంది. ఎవరు? జన్ను ప్రశాంత్, నమస్తే సార్. నమస్తే సార్. రాజ్ కమల్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే,
చెన్న కేశవ గంజికుంట అని పెట్టినావు కానీ బూతులు తిడుతున్నావు అని చదువుతలేను. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నేను ఇప్పుడు బూతుల్లో చదువు అని నేను క్లియర్గా క్లారిఫై చేసినాక ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? షేక్ యాకూబ్ డూ ద వీడియో అను ఎస్ బ్రదర్, ఎస్. సో అది మిత్రులారా, రవి కిరణ్ కుంటాం. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మాత్రమే నిజంగా మాట్లాడుతున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు రెస్పాండ్ ఆన్ కరెంట్ ఇష్యూస్ ఇన్ ఏపీ పాలిటిక్స్, ఎస్పెషల్లీ డిస్పర్స్ పీపుల్ ఇన్ ఏపీ. తప్పకుండా బ్రదర్, ప్రతి అంశం మీద నాకు మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేయండి. నాకు టైం తీసుకొని దాని గురించి కరెక్ట్గా ఫ్యాక్ట్ చెక్ చేసినాక నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే మనం చెప్దాం. మనకున్న నమ్మకాన్ని, క్రెడిబిలిటీని పొడగొట్టుకోవద్దు కదా. మనకు స్వార్థ ప్రయోజనాలు లేవు కదా. నవ్వించాలి. ఎవరు? వినయ రాజకోచరన్, నమస్తే బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? పీయూష్ గైక్వాడ్, హాయ్ అన్న, జై భీమ్. హాయ్ బ్రదర్, జై భీమ్. సో అది మిత్రులారా, లాస్ట్ ఒకటి 2 చదువుదాం, దెన్ విల్ బి డన్. సో యా, దాదాపు అన్ని చదివినా. ఓకే, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మీకు ఎలాంటి మీ జెన్యూన్ సమస్యలు అంటే పర్సనల్ విషయాలకు, పర్సనల్ విషయాలు అంటే పర్సనల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, కానీ పర్సనల్ విషయాలు కాకుండా ఎనీ పబ్లిక్ ఇష్యూ, ఒక కామన్ అందరి సమస్యల గురించి మాట్లాడడం కరెక్ట్. ఒక ఇండివిజువల్గా అంటే ఎంతమందికి మాట్లాడతాం, ప్లస్ అది వ్యక్తిగతం అయిపోతుంది. కాబట్టి ఇండివిజువల్ కాకుండా జనరిక్ పబ్లిక్, ఎక్కువ మందికి నష్టం జరిగే విధంగా ఏది ఉన్నా కానీ నాకు చెప్పండి. ఐ విల్ డూ ఎనఫ్ రీసెర్చ్ చేసి తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తాను. ఓకే, ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. సో వీ ఆల్రెడీ బికేమ్ ఆల్టర్నేటివ్ మీడియా. ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు కూడా మెజారిటీ దొంగ నా కొడుకులు తయారయ్యారు, అర్థమైందా? సో దే ఆర్ ఆల్సో డూయింగ్ ద బిజినెస్. ఓకే.